Welcome to the grand finale of the Honest Podcast Show. Hello. So Kishore garu, are you ready? I'm born ready. So let's start the show. బట్ ఇంటర్వ్యూస్ ఉండగా ఈ పాడ్కాస్ట్ చేయాలనే ఐడియా మీకు ఎందుకు వచ్చింది? ఈ ఐడియా నాకెందుకు వచ్చిందనే బదులు మీకెందుకు రాలేదు అని సిగ్గుపడండి. Hey, I've seen this one. This is a classic. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఇన్స్టెంట్ కర్మ. సిగ్గుపడండి, పడట్లేదు. నా సిగ్గింతే. లెట్స్ స్టార్ట్ ద షో. మీరు మూవీ ప్రమోషన్స్లో ఎందుకు పార్టిసిపేట్ చేయరు? ఆన్ అన్ యావరేజ్ ఒక కమీడియన్ 1 monthకి 6 movies చేస్తాడు. బట్ ఒక హీరో 6 monthsకి 1 movie. ప్రమోషన్స్ చేయాలా, షూటింగ్స్ చేయాలా? మరి ప్రమోషన్స్కి డబ్బులు ఇస్తే క్యాష్తో కమీడియన్స్కి కొనలేరు. మరి ఈ మూవీ ప్రమోషన్స్కి ఎందుకు వచ్చారు? చెక్ ఇచ్చారు కాబట్టి. మీకు స్టోరీ చెప్పడానికి వచ్చిన డైరెక్టర్ని మీరు ఫస్ట్ ఏం అడుగుతారు? హీరో ఎవరని. ఎందుకు? ఏం పీకుదామని? ఈ మధ్య పోస్టర్ వచ్చే వరకు చెప్పట్లేదు ఎవరి హీరో. బాగా హట్ అయినట్టున్నారు. బాబు లేవ్. జనరల్లీ హీరోస్ ఫైట్ చేస్తుంటే మీకు కూడా ఫైట్ చేయాలనిపిస్తుందా? ఒక కమెడియన్ కామెడీ చేయడానికే పేమెంట్ తీసుకుంటాడు. మరి అదే హీరో రొమాన్స్ చేస్తుంటే అనిపిస్తుందా? డబ్బే సర్వస్వం కాదు. ఈ మధ్య కమెడియన్లు హీరోలుగా ఎందుకు అవుతున్నారు? ఈ మధ్య కొందరు హీరోస్ కామెడీ చేస్తున్నారు కాబట్టి. మరి షెర్లాక్ హోమ్స్లో కామెడీ లేదే. మరి ఎక్స్ట్రానరీ మ్యాన్లు స్టోరీ. దిస్ టూ షల్ పాస్. రేపటి కోసం, ఇవాళ కోసం. ఐ ఆల్వేస్ లివ్ ఇన్ ద ప్రెజెంట్. హైపోథెటికల్లీ మా షూట్ అప్పుడు ఒకవేళ లంచ్ టైంలో లంచ్కి నేనేం పిలుస్తాను, ఆర్పి గారు మిమ్మల్ని పిలుస్తారు, లీలా గారు మిమ్మల్ని పిలుస్తారు. ఈ ముగ్గురులో మీరు ఎవరితో వెళ్ళి లంచ్ చేస్తారు? చాలా షార్ప్ క్వశ్చన్. కీర్తిక శర్మ. ఏదో హీరోల కంటే మీరే ఎక్కువ సంపాదిస్తున్నారని బయట టాక్. కరెక్ట్. హృదయాల్ని మేమే సంపాదిస్తూ ఉంటాం. మరి డబ్బులు ఇలానే ప్రమోషన్తో సంపాదించుకోవాలి. ఈ ఇండస్ట్రీకి హీరోలు హీరోదామని వస్తారు, డైరెక్టర్ అవుదామని వస్తారు. కమెడియన్లు కూడా కమెడియన్స్ అవ్వాలని వస్తారా? పాడ్కాస్ట్లో టైప్ కాస్ట్ క్వశ్చన్ అవుట్డేటెడ్. హీరోస్ రైటర్స్ అవుతున్నారు, డైరెక్టర్స్ యాక్టర్స్ అవుతున్నారు, కమెడియన్స్ విలన్స్ అవుతున్నారు, హీరోయిన్స్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారు, అండ్ ప్రొడ్యూసర్స్. ఈ క్వశ్చన్ నేను అడగను చూడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఓకే, హీరోస్కి స్టార్ ట్యాగ్స్ ఉన్నట్టే మీకు కూడా ఏదైనా ట్యాగ్ ఇవ్వాల్సి వస్తే మీరేం పెట్టుకుంటారు? ఆప్షన్స్: హ్యూమర్ స్టార్, కామెడీ స్టార్, వరస్ట్ స్టార్, ఓవర్ యాక్టింగ్ స్టార్, అతి స్టార్, ఓవరతి స్టార్, సుత్తి స్టార్, బొక్క స్టార్. 1 second, నాకు ఒకటి మైండ్లో ఉంది, చెప్పొచ్చా? ప్లీజ్ గో హెడ్. నాట్ యెట్ ఎ స్టార్. నా ఆనెస్ట్ పాడ్కాస్ట్లో మొట్టమొదటిగా ఆనెస్ట్గా ఒక ఆన్సర్ వచ్చింది. నువ్వే కిషోర్, నువ్వే. ఈ పాడ్కాస్ట్ మనం చేసింది ఎందుకంటే మన సినిమా రాబిన్హుడ్ ఇట్స్ కమింగ్ ఆన్ March 28, 2025. మన పాడ్కాస్ట్ ఎంత ఫన్నీగా, ఎంత హిలేరియస్గా ఉన్నాయో మన సినిమా కూడా ఇంతే ఫన్నీగా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ టెల్ సంథింగ్ టు ద వ్యూవర్స్. హలో,
కొంచెం పొగిడే అని ఎక్కువ పైకి వెళ్ళకు దింపుతా. March 28, 2025కి రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ అవుతుందండి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ ఐమ్ డామ్ షూర్ యుల్ హ్యావ్ ఎ బ్లాస్ట్. లీలా గారు, వెల్కమ్ టు ఆనెస్ట్ పాడ్కాస్ట్. ఆనెస్ట్ పాడ్కాస్ట్. మీరు సినిమాలో బయటికి వెళ్ళిన ప్రతిసారి విలన్కే ఎందుకు దొరుకుతారు? హీరో కంటే ఎక్కువ విలన్కి నా మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎవరన్నా ఇప్పుడు కొట్టారా? ఏ డౌటా? ఓకే. బ్యాడ్ బాయ్స్ అంటేనే మీకు ఎందుకు అంత ఇష్టం? బాయ్స్ అంటేనే బ్యాడ్. నన్ను గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి? వెరీ గుడ్, ఎక్స్ట్రాఆర్డినరీ. లిప్స్టిక్స్తో మీ అడిక్షన్ ఏంటి? సీరియస్ సీన్లో కూడా లిప్స్టిక్స్ ఎందుకు వాడతారు? మీలాగా స్టిక్స్ పట్టుకోలేం కాబట్టి మేము లిప్స్టిక్స్ పెట్టుకుంటాం. హీరోలు ఫైట్ చేస్తుంటే హీరోయిన్స్ లవ్లో ఎందుకు పడతారు? పడకపోతే పాట రాదు కాబట్టి. మీరు స్క్రీన్పై వచ్చినప్పుడే వర్షాలు, ఫ్లవర్స్ ఎందుకు పడుతుంటాయి? వై? మాకు హీరోలే కాదు, అవి కూడా పడతాయి. ఓకే. మంచు కొండల్లో షూటింగ్ అవుతున్నప్పుడు సాంగ్ షూట్ స్వెటర్స్ లేకుండా శారీస్లోనే ఆ చదివి వణుకుతూ డ్యాన్స్ ఎందుకు వేస్తుంటారు? ఆడదంటే అబ్బల కాదు, సబ్బల అని గుర్చుకోవడానికి. సార్ ఏంటి సార్ అది ఇది చెప్పారు? సాంబా ఇది రాసుకోరా. ఏంటంటే ఆడదంటే ఆడదంటే అబ్బల కాదు, తబల. సబల. ఆడదంటే అబల కాదు, తబల. సబల. సబల. తబల. సబల. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? మీ మ్యాక్సిమం మూవీస్లో రిచ్ క్యారెక్టర్ చేస్తారు, ఎందుకు? రాబిన్ హుడ్ వచ్చి దోచుకుంటారు. మైండ్ బ్లోయింగ్, అమేజింగ్, జింగ్ జింగ్. ఎస్, March 28 వస్తా, నిన్ను అండ్ ఆడియన్స్ హార్ట్స్ని దోచుకుంటాను. సో ఆన్ March 28 రాబిన్ హుడ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. yes. ప్రీ రిలీజ్ లో ఏం చేద్దాం? ఆర్డర్ మావకి తెలుగు నేర్పుతాను. సాహసం అనే చెప్పాలి. So, get back. If you want our Telugu audience to love you, you should repeat after us. Okay? But they already love me. See, that was cricket. Now we're talking about acting. So, go after me. నాకు తెలుగు సినిమాలో తెలుగు సినిమాలో నితిన్ అంటే నితిన్ అంటే పిచ్చి. పిచ్చి పిచ్చి. పిచ్చి. బా ఏం వాడకవయ్యా. So that means you love Telugu audience. నాకు శ్రీలీల శ్రీలీల తప్పితే తప్పితే ఎవ్వరు నచ్చరు. ఎవరు నచ్చను. ఎవ్వరు నచ్చరు. Very So, This means you love everyone. tomorrow మన ఈవెంట్ లో this is your speech. Okay? Good. Perfect. What's the name? What does that mean? I think I don't know Telugu. Pichelu. Welcome to Honest Podcast. Mr. Venki Kudumala. పాడ్కాస్ట్. Honest Podcast. ఓకే. ఓకే. ప్రతి హీరోకి వాళ్ళ డైరెక్టర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలంటుంది. సో దాని ఆన్సర్స్ ఇప్పుడు నువ్వు నాకు ఆనెస్ట్గా చెప్పాలి. అసలు ఆనెస్ట్లో నాకంటే ఆనెస్ట్ ఎవరు ఉంటారన్నా, అది మీతో. వెరీ గుడ్. సో షాల్ ఐ స్టార్ట్ ద గేమ్? ఎస్. చాలా ఫైట్లలో హీరో ముందున్న ఫైటర్స్ని కొడుతూ ఉంటే వెనకాల ఫైటర్స్ అలాగే చూస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఒకేసారి వస్తే హీరోకి దెబ్బలు తగులుతాయని మేమే ఏడీలను ఒక్కొక్కరుగా పంపమని చెప్తాం. ఆనెస్ట్గా. ఓకే. ఒక షాట్లో హీరో పొద్దున్నే లేవాలి. అలా లేచినప్పుడు హీరో చాలా అందంగా జుట్టు చెదిరిపోకుండా జెల్లు పెట్టి స్ప్రే కొట్టి చాలా ఫ్రెష్గా వేస్తాడు. ఎందుకు? మీకు ఈ డౌట్ రాకూడదని నేనైతే హీరో నైటే అలా తయారు చేసి పడుకోబెడతా. పొద్దున్న లేచినప్పుడు అంతే ఫ్రెష్గా ఉంటాడు.
ఆనెస్ట్గా గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే, సినిమాలో హీరోయిన్ అంటే నార్త్ ఇండియా నుంచి రావాలా? ఎందుకు? ఇలాంటి క్వశ్చన్ అడిగే రోజు వస్తేనే నేను ఇప్పటిదాకా సౌత్ ఇండియన్స్ని పెట్టుకున్నా. ఓకే, క్లైమాక్స్లో శుభం కార్డ్ వేయడం ఎందుకు ఆపేశాను? రిలీజ్ అయ్యాక తెలిసేది అది శుభమా అశుభమా అని. ఒక మార్కెట్లో అవుతుంది, ఒక మాస్ సాంగ్ షూట్ అవుతుంది. హీరో వస్తాడు, సడన్గా స్టెప్స్ ఇస్తాడు. అప్పుడు నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ సెకండ్లోనే పక్క నుంచి ఒక కూరగాయలు అమ్మేవాడు ఆర్ పాలు అమ్మేవాడు వచ్చి జాయిన్ అయిపోయి సేమ్ స్టెప్స్ సింక్లో హీరోతో పాటు ఇలా వేస్తారు. అప్పుడప్పుడు సాంగ్లో వాళ్ళు పాడుతుంటారు. అంటే హీరో పాడే సాంగ్ వాళ్ళకి ముందే తెలుసా, స్టెప్స్ వాళ్ళకి ముందే తెలుసా? ఇలా ఆ కూరగాయలు అమ్మేవాడికి పాలు అమ్మేవాడికి డ్యాన్స్ వచ్చనే విషయం తెలిసే నేను ఆ మార్కెట్లో సాంగ్ షూట్ పెడతా. ఓకే, అసలు ఈ పాడ్కాస్ట్ దేనికోసం? మన రాబిన్ హుడ్ కోసం. మరి సినిమా ఎప్పుడు రిలీజ్? ఫ్రమ్ March 28th 2025. ఆనెస్ట్లీ.